ఎవరిని ఎవరు క్షమించట్లేదు. భార్య భర్తని క్షమించట్లేదు, భర్త భార్యని క్షమించట్లేదు. అత్తమామలు ఏమండి ఆ అల్లుళ్ళని కోడల్ని క్షమించట్లేదు. మరి అల్లుళ్ళు కానీ కూతుర్లు కానీ అత్తమామలని క్షమించట్లేదు. ఎవరిని క్షమించట్లేదు. సహోదరిని క్షమించట్లేదు. క్షమాపణ లేని లోకం అయిపోయింది. క్షమించలేని స్వభావం అయిపోయింది. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుకోవటం అయిపోయింది. ఎవరికి సాయించినట్టు వాళ్ళు మాట్లాడుకోవటం అయిపోయింది. వీళ్ళ మీద వాళ్ళు తప్పులు చెప్తే వాళ్ళ మీద వీళ్ళు తప్పులు చేస్తే ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకుంటూ, ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ, ఒకరిని ఒకరు కరుచుకుంటూ, ఒకరిని ఒకరు భక్షించుకుంటూ ఏమైపోతున్నారు. నిజానికి నీలో ఓర్పు ఉంటే క్షమాపణ ఉంటది. తప్పు చేసింది నువ్వు కాదు, తప్పు చేసింది అవతల వాళ్ళే. సమస్య నీది కాదు, సమస్య అవతలే ఉంది. కానీ నువ్వు ఓర్చుకుంటే నీ కాడేముంటది? క్షమించే మనసు